కానీ రాజన్న బిడ్డ అని ఒక వివేకానంద రెడ్డి బిడ్డ అని కాకుండా అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు మీ రాజన్న కుటుంబంలోని బిడ్డే కదా, ఆమెను కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోలింగ్లు చేయడం, మాట్లాడడం, ఎవ్వరు ఇష్టం వచ్చినట్టు. అలాగే మన విమలమ్మ గారు, ఈమెకి మేనత్తే ఆయనకి మేనత్తే, ఆమె కూడా చెప్పిన దాంట్లో నిజం కనబడట్లేదు. కనుక చనిపోయింది మీ అన్నగారు, ఎవరు చేశారు అనేది బయటికి మనం చెప్పలేనప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఏంటి అని ఆలోచించే లోపలే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. నియర్ 50 feet and 60 feet 1400 మంది పోలీసుల బందోబస్తులో Z+ కేటగిరీలో ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్కే బందోబస్తు న్యాయం జరగకపోతే ఇంకెవరో జరుగుతుంది. ఆయనకి ఒక 50 feet దూరంలో ఒక రాయి తగిలిందంట. అది రాయి తగిలిందా, ఒక లబ్బర్ తగిలిందా, ఏం తగిలిందా అది ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు తేలుస్తారు. కానీ ఆ రాయి ఇక్కడ తగిలింది దెబ్బ. ఆ దెబ్బ మన ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు తగిలింది. ఆయన మొత్తం కన్ను మూసేశారు, దెబ్బ తగిలిసింది కాబట్టి మొత్తం. కనుక అయితే ఇక్కడ ఒకటే అడుగుతున్నాం, కరెంటు పోయింది దానికి సిపి గారు ఒక సాక్ చెప్తున్నారు. అక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆల్రెడీ కరెంటు మేమే తీసామంటున్నారు. ఇది తప్పు. మీకు సెక్యూరిటీ రీజన్స్ ఉండదు, కరెంటు వేసి ఉంచాలి. ఎలా సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి? మీకు ఆ హైట్ ఉందని లేకపోతే ఇంకోటి ఉందనేది ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్ నిజం కనబడట్లేదు అనేది ఒకటి. నిన్న చెప్పిన దాంట్లో ఒక రాయి తగిలింది, రాయికి మేము గుర్తించడానికి ప్రయత్నం చేస్తాం అంటున్నారు. నిజంగా రాయే తగిలేటట్టయితే ఆ దెబ్బ చాలా ఫోర్స్ మీద వస్తుంది. అంటే ఒక షార్ప్ షూటర్ అయినా కొట్టాలి, లేకపోతే ఎవరైనా సరే అంత దూరం నుంచి కొడితే, ఒక షార్ప్ షూటర్ అయినా ఎవరైనా చేస్తే, ఒక రాయి అయితే మాత్రం చాలా బలంగా తగులుతుంది. నేను అనుకుంటున్నాను ఈ క్యాట్లాక్ మీద ఏదైనా లబ్బర్ లాంటిది ఏదైనా ఇవి ఉంటాయి కదా, లబ్బర్స్ బుల్లెట్ల టైపులో చిన్నవి, దాంతో ఎవరైనా ప్రయోగించే షార్ప్ షూటర్ ఎవరైనా ప్రయోగించారేమో అన్నది అనుమానం మాత్రమే. ఏది ఏమైనా ఎవరు ఏం చేసినా నియర్ 50 feet అవ్వచ్చు, 60 feet అవ్వచ్చు, కానీ 1000 feet దాకా మనకి సెక్యూరిటీ అనేది మనం ముందు అండర్లో చీఫ్ మినిస్టర్కి అండర్లో తీసుకుంటాం. అది పక్కిళ్ళున్నా, ఎదురిళ్ళున్నా, అక్కడ స్కూల్ ఉన్నా, ఏమున్నా పైన మన కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ కింద ఉంటారు, పైనుంచి కింద ఉంటారు, కింద చెకింగ్ ఉంటారు, కింద ఉంటారు. అంటే నియర్ బై మొత్తం టోటల్గా అంతా కూడా మన సరౌండింగ్ తీసుకుంటాం. 1400 మంది పోలీసులు ఉన్నారు, 5 రోప్ పార్టీస్ ఉన్నారు. ఒక మొత్తం టోటల్గా మా ఇది Z+ కేటగిరీలో మొత్తం టోటల్గా గూగుల్ స్పెట్స్ పెట్టుకొని వాళ్ళకి 1000 feet దాకా మొత్తం టోటల్గా చిన్నది వచ్చినా కూడా వాళ్ళకి కనబడుతుంది. అందుకే అక్కడ సెక్యూరిటీ కాపలా కాసుకుంటాం. అక్కడ కానీ దెబ్బ తగులుతుంది అనుకుంటే, అక్కడ ఎవరైతే సెక్యూరిటీ చేసిన వ్యక్తి దెబ్బ తగులుతుంది అనుకుంటే, ఆ దెబ్బని ఆపడానికి సెక్యూరిటీకి ముందు తగలటానికి ఆ సెక్యూరిటీ అనేది మొత్తం టోటల్గా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు, రీజన్స్ ఉంటాయి. ఆ మనిషిని కాపాడటం కోసం వాళ్ళ దాటి రావాలే తప్ప మరి వాళ్ళంతా ఏమయ్యారు? జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా వెల్లంపల్లి గారికి ఎలా తగిలింది? ఈ సెక్యూరిటీ ఆఫీసర్స్ అంతా ఏమయ్యారు? కింద ఉన్న వాళ్ళంతా ఏమయ్యారు? 1400 మంది పోలీసులు ఏమయ్యారు? ఆ వ్యక్తి కింద నుంచి సైలెంట్గా నడుచుకుంటూ ఎలా వెళ్ళిపోగలిగాడు? ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే పైన పోలీసు వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఇంట్లో పక్కింట్లో పోలీసు వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉంటారు, కిందన పోలీసు వాళ్ళు ఉంటారు, చెకింగ్ ఉంటారు. ప్రతి ఇంటికి నియర్ బై 1000 feet, నేను 50 feet అంటున్నారు కదా, 1000 feet దాకా మన ఆధీనంలో ఉంటుంది. మనం చీఫ్ మినిస్టర్ వస్తున్నాడంటే మొత్తం డాగ్స్తో ప్లానింగ్తో 1/2 kilometer దాకా మొత్తం టోటల్ క్లియర్ చేసుకుంటూ వస్తామా కాదా? ఇది సెక్యూరిటీ లోపం ఉందా లేదా? ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా లేదా? ఇది ఎవరు చేయించారు? ప్రతిపక్షం చేయించారా? అధికార పక్షం చేయించారా? ఎవరు చేయించారు? లేకపోతే ఆకతాయిలు చేశారా? ఇది ఆకతాయిలు చేసే పనిలాగా కనబడట్లేదు. ఇది ప్రతిపక్షం మీద నెపం చేయడానికి మీకు జరిగిన ఇన్సిడెంట్ 15 నిమిషాల్లో ఎలా లైవ్ల్లో మనుషులు దొరికారు, ఎలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఎలా సోషల్ మీడియాలో మొత్తం టోటల్గా ఏడుపులు పెడబెబులతో ఎలా మీరు సోషల్ మీడియాలో మొత్తం టోటల్గా చేయగలిగారు? వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు, వితిన్ 15 minutes అండ్ బైట్స్ ఎలాగొచ్చాయి? కొన్ని ఛానల్స్కి గబా బైట్స్ అప్ టు ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూరుపేట దాకా ఎలా రాగలిగాయి, ఎలా మొత్తం టోటల్ అనంతపురం దాకా రాగలిగాయి? ఇవన్నీ కూడా అనుమానంతో పరిగణించాల్సినవే. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోషల్ మీడియా ఒక్కసారి చెక్ చేస్తే సోషల్ మీడియా వితిన్ 10 minutes అండ్ 5 minutes ఒకటి మనం ఇక్కడ ఏదైనా మనం బయట తీసుకుంటే ఆ బయట మనం వెళ్ళడానికి కూడా మినిమం ఒక 10 minutes 20 minutes పడుతుంది, అప్లోడ్ చేయడానికి కూడా పడుతుంది. అలాంటిది మనకి 10 minutesలో సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టే విధంగా ఎందుకు వచ్చింది? రాత్రి 1 గంట దాకా లైవ్లు పెట్టారంటే ఎవరి ఇష్టం వాళ్ళది, దానికోసం కూడా మనం మాట్లాడట్లేదు.
ఇలాంటి విషయాల్లో ప్రతిపక్ష నాయకుడిని అబాసుపాలు చేసి ప్రతిపక్షాన్ని వీక్ చేయడం కోసం మీరు ఇక్కడ అధికార పక్షం చేసిందా, అధికార పక్షంకి కొంత కుంభకాస్తం ఛానల్స్ చేశాయా అనేది అనుమానించదగ్గ విషయం. ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ ఏది జరిగినా ఏం జరిగినా దాడే జరిగింది కాబట్టి అది నిష్పక్షపాతంగా తేల్చాల్సిన ఈసీకి కంపల్సరీ బాధ్యత ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఒక 2019 కేసు ఏం జరిగిందో తెలియదు ఈరోజు దాకా. గొడ్డలపోటి వివేకానంద రెడ్డి గారు ఎవరు చంపారో తెలియదు ఈరోజు దాకా. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం జరిగిందో తెలియకుండా దీన్ని ఇలా కాలయాపన చేస్తూ రాకూడదు అనేది, అది ఎవరు చేశారు, ఏం చేశారు, ఎవరి దగ్గర నుంచి చేయించారు, ఎవరి దగ్గర చేయించారో కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని కేంద్ర బలగాలతో ఎలక్షన్ నడిపించాలి. కేంద్ర బలగాలు రేపు 19 తారీఖు నుంచి రేపు మే 13 దాకా ఎలక్షన్ దాకా స్వేచ్ఛగా ఓటు వేసే విధంగా ఉండాలనేది నా మనవి. ఎందుకంటే నేను ఒక కంటెస్టింగ్ ఎమ్మెల్యేగా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, నేను ఏ పార్టీకి నాకు సంబంధం లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరుడిగా కంపల్సరీ న్యాయ నిర్ణయితగా ఒక స్వేచ్ఛగా ఓటు వేయడానికి ఉండాలి తప్ప ఇలాగ ఈ రాజకీయాలు ఒక చీఫ్ మినిస్టర్కే సెక్యూరిటీ లేనప్పుడు ఒక సామాన్య వ్యక్తికి ఏముంటుంది, నిలబడిన ఇండిపెండెంట్కి ఏముంటుంది, నిలబడిన ఒక క్యాండిడేట్కి ఏముంటుంది సెక్యూరిటీ. ఈ రౌడీజాలు ఈ రాజ్యాలు ఇవన్నీ దారుమారవ్వాలి. అలాగ అవ్వాలి అంటే కేంద్ర బలగాలతో ఎలక్షన్ నడిపించాలి. ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం మన ప్రధానమంత్రి గారికి జరిగింది, మన ఈరోజు ప్రతిపక్ష నాయకుడికి జరుగుతుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారికి జరిగింది, చీఫ్ మినిస్టర్ గారికి జరిగింది. ఇది ఎవరు చేశారనేది కావాలి. ప్రతిపక్షం అంటారా, నీకు తేల్చండి. అధికార పక్షం అంటారా, నీకు తేల్చండి. ఆకతాయిలా నిగ్గు తేల్చండి. ఇది రాయితో పని కాదు. ఇన్వెస్టిగేషన్ గట్టిగా జరగాలి. ఇన్వెస్టిగేషన్ అనేది చాలా జాగ్రత్తగా జరగాలి. అన్ని వేల మంది పోలీసులు అంత Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఆ రాయి కానీ, ఆ గులక కానీ, ఆ క్యాట్లాగ్ కానీ ఎలాగొచ్చింది, ఆ మనిషి స్వచ్ఛందంగా నడుచుకొని ఎలాగెలగాడు బయటకు అనేది అక్కడ పోలీసుల వైఫల్యం ఉంది. అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. అక్కడ ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందో అక్కడ ఏడీని, ఏఈని, ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ని అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉన్నాడు, ఏసీపీ ఉన్నాడు, డీసీపీ ఉన్నాడు, అక్కడ సెక్యూరిటీ లోపల చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నాడు. వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. Z+ కేటగిరీ అంటే మామూలు విషయం కాదు. ఒక చీఫ్ మినిస్టర్కి ఇచ్చిన సెక్యూరిటీ మనం రావాలన్నా కలవాలన్నా మనకి ఎంత పెద్ద ప్రతిపాదనలు ఉంటాయో అని మీకు అందరికీ తెలిసిన విషయం. ఒక రాయి ఎలాగొచ్చింది, ఓకే, నేను కూడా చూశాను. ఆ నియర్ బై స్కూల్ అంటున్నారు, ఇంకా పూర్తిగా నిర్ధారణకు రాలేదు. ఆ రాయి అక్కడ స్కూల్ నుంచి వచ్చినా కూడా 100 ఫీట్ వస్తుంది. 100 ఫీట్ దాకా అంత ఫోర్స్లో రాయి వస్తుందా? ఆ రాయి అక్కడ తగిలి ఇక్కడ ఎందుకు తగులుతుంది? ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇవన్నీ కూడా ఇది రాజకీయ వైరాలు ఉండొచ్చు. ఓకే, మీరు వాళ్ళని వాదించుకోండి, మీరు వాళ్ళని వాదించుకోండి. ఇక్కడ ప్రజలను అన్యాయం చేయొద్దు, ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. స్వచ్ఛందంగా ఓటు వేయాలి. ఆ స్వచ్ఛందంగా ఓటు వేయడానికి ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛందంగా కేంద్ర బలగాలతో ఎలక్షన్కి నడిపించాలి.